నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్. నేను గత 28 సంవత్సరాలుగా కర్నూలు నగరం నందలి శ్రీ విజయదుర్గ కార్డియాక్ సెంటర్ గాయత్రి ఎస్టేట్ నందు గుండె జబ్బులకు సంబంధించిన వైద్య చికిత్సలు చేయుచున్నాను. ఈరోజు మనం గుండె జబ్బులకు కారణమవుతున్న హై కొలెస్ట్రాల్ గురించి తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ అన్నది ఒక కొవ్వు పదార్థం. ఇది మనకు శరీరంలో సహజంగా అవసరమైన పదార్థం. కాకపోతే ఇది ఎక్కువైనప్పుడే మనకు గుండె సమస్యలు వస్తాయి. నార్మల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ 150 నుంచి 200 మిల్లీగ్రామ్స్ అని అంటాం. ఈ కొవ్వు పదార్థంలో చాలా రకాలు ఉంటాయి. దీన్ని మనము లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ ద్వారా మనం చేయగలుగుతాం. ఈ పరీక్ష చేసుకోవటానికి మనము దాదాపు 8 to 10 అవర్స్ ఫాస్టింగ్ లో ఉండాలి. అంటే ఏమి తీసుకోకూడదు. ఉదాహరణకు రేపు ఉదయం మనం పరీక్ష చేసుకోవాలంటే రాత్రి 10 తర్వాత ఏమి తీసుకోకూడదు. కాఫీ టీ తీసుకోకూడదు. ఓన్లీ నీళ్లు మాత్రం తీసుకోవచ్చు. వీలైతే ఆ రోజు పరీక్ష రోజు ముందు రోజు కూడా ఎక్కువగా కొవ్వు పదార్థం ఉన్న ఆహారాన్ని తీసుకోకుండా ఉంటే మంచిది. తర్వాత మీరు వెళ్ళి ఆసుపత్రిలో ఫాస్టింగ్ లో ఈ రక్తం ఇవ్వాలి. మనము ఈ రక్తము ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకు మామూలుగా చేసే పరీక్ష టోటల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్. కానీ మీరు ఆ రిపోర్ట్ లో చూసినప్పుడు కొన్నిసార్లు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లేదా నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనే రిపోర్ట్స్ కూడా మీరు చూస్తూ ఉంటారు. ముందుగా మనము ఈ పరీక్ష చేసేటప్పుడు గుండె జబ్బు పరీక్షలో ట్రీట్మెంట్ అంతాను ఈ ఎల్డిఎల్ లేదా ట్రైగ్లిజరైడ్స్ యొక్క వాల్యూని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనము ఫాస్టింగ్ లో రక్తం పరీక్ష చేసినప్పుడు ఎల్డిఎల్ లెవెల్ బిలో 100 ఉండాలి. కానీ కొంతమందిలో మనము 190 మిల్లీగ్రాములు, 200 మిల్లీగ్రాములు కూడా డెసిలీటర్కి ఉండడం కూడా చూస్తూ ఉంటాం. మనం మందులు లేదా ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఫ్రీక్వెంట్ గా 3 నెలలకో 2 నెలలకో ఒకసారి మనం లిపిడ్ ప్రొఫైల్ అన్నది చెక్ చేస్తూ ఉంటాం. దీంట్లో మనం చూసేది ఏంటంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వాల్యూ ఎలాగుంది, ట్రైగ్లిజరైడ్స్ వాల్యూ ఎలాగున్నాయి, పెరిగాయా తగ్గాయా మన ట్రీట్మెంట్ తో, ఎక్సర్సైజ్ తో, డైట్ తో అని చూస్తాం. ఇప్పుడు ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అన్నది చాలా వరకు ఎస్టిమేటెడ్ కొలెస్ట్రాల్ అంటారు. అంటే ఇది క్యాల్కులేట్ చేసిన కొలెస్ట్రాల్. చాలా పెద్ద పెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్లలో కూడా క్యాల్కులేటెడ్ కొలెస్ట్రాలే చెక్ చేస్తారు. ఈ క్యాల్కులేటెడ్ కొలెస్ట్రాల్ అన్నది చెక్ చేసినప్పుడు కొన్నిసార్లు మన ఇండియన్స్ లో ఎవరిలో అయితే ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళలో ఈ ఎల్డిఎల్ యొక్క వాల్యూ అబ్నార్మల్ గా వస్తుంది. సో మనం కరెక్ట్ గా పరీక్ష చేయాలంటే డైరెక్ట్ ఎల్డిఎల్ అన్నది కొన్ని ల్యాబ్స్ మాత్రమే మీ లిపిడ్ ప్రొఫైల్ రిపోర్ట్ చూసినప్పుడు ఆ ఎల్డిఎల్ లెవెల్ ఏ విధంగా చెక్ చేశారు, డైరెక్టా క్యాల్కులేటెడా అన్నది మీరు చూసుకోండి. సో వీలైనంత వరకు అట్లీస్ట్ ఒక్కసారైనా మనము ఆ డైరెక్ట్ ఎల్డిఎల్ లెవెల్ చెక్ చేసుకుంటే మనకు ట్రీట్మెంట్ అన్నది కరెక్ట్ గా జరుగుతుంది. ఇప్పుడు ఎల్డిఎల్ లెవెల్ 190 మిల్లీగ్రాముల కంటే పైన ఉంది అంటే వీళ్లకు ఖచ్చితంగా కొలెస్ట్రాల్ మందులతో పాటు ఇప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి ఈ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గడానికి. వీటి యొక్క ఖరీదు దాదాపు ₹1,00,000. 6 నెలలకు ఒక్కసారి ఒక ఇంజెక్షన్ వేసుకోవాల్సి వస్తుంది. కొంతమందికి పుట్టుకతోనే వచ్చిన కొలెస్ట్రాల్ లెవెల్స్ లాంటి వాళ్ళకి ఈ ఇంజెక్షన్లు వేసుకోవటం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి, పక్షవాతాలు తగ్గుతాయి, హార్ట్ అటాక్లు తగ్గుతాయి. అలాగే ఎల్డిఎల్ మనం మందులు వాడితే బిలో 70 లేదా బిలో 55 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ వచ్చితే అది చాలా మంచిది. అదే చిన్న వయసులో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, ఎక్కువ సార్లు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, కాళ్లలోను మెదడులోను రక్తనాళాల ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ఎల్డిఎల్ వాల్యూ బిలో 40 మిల్లీగ్రామ్స్. భారతీయుల్లో ఈ వాల్యూ బిలో 40 మిల్లీగ్రాములకు తక్కువగా ఉంటే మంచిది అని మన లిపిడ్ స్పెషలిస్టులు చెప్తూ ఉన్నారు. దీని తర్వాత ట్రైగ్లిజరైడ్స్ అన్నది. ట్రైగ్లిజరైడ్స్ 150 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉంటే మనము ఆహార నియమాలు, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసిన తర్వాత ఇవి తగ్గటానికి ఇప్పుడు మనము ఐకెసోపెంటిథైల్ అనే ఒక మందు వాడుతున్నాం. ఇది 2 గ్రామ్స్ ఉదయము రాత్రి వేసుకుంటే వీళ్లకు ట్రైగ్లిజరైడ్స్ తగ్గటమే కాకుండా హార్ట్ అటాక్లు, హార్ట్ ఫెయిల్యూర్లు, పక్షవాతాలు కూడా తగ్గుతాయి. ట్రైగ్లిజరైడ్స్ అన్నవి 500 కంటే ఎక్కువగా ఉంటే లేదా 1000 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువగా ఉంటే హార్ట్ అటాక్ కంటే కూడా ప్యాంక్రియాటైటిస్ అనే ఒక జబ్బు, ప్రాణాంతకమైన జబ్బు, దీనికి ట్రీట్మెంట్ ఏమీ లేదు. ఇది ఎక్కువగా ఆల్కహాలిక్స్ లో వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. ఈ హైపర్ ట్రైగ్లిజరిడీమియా వల్ల కూడా మనకు ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. సో ఇవి నివారించడానికి మనం ఐకెసోపెంటిథైల్ తో పాటు
ఫైబ్రేట్స్ లాంటి మందులు కూడా వాడుతూ ఉండాలి. ఈ ట్రైగ్లిజరైడ్స్ తగ్గించే ముందుగా మనము స్టాటిన్స్ అనే డ్రగ్స్ ఇస్తాం. ఈ స్టాటిన్స్ ఇచ్చినప్పుడు ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. బిలో 500 తగ్గిన తర్వాతే మనము ఈ ఎల్డిఎల్ లెవెల్స్ ను ఇంకా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. 500 కంటే మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువగా ట్రైగ్లిజరైడ్స్ ఉంటే మనము ఇప్పుడు ఐకసోపెంటిథైల్ అన్నది టాబ్లెట్ ఇప్పుడు అవైలబుల్ ఉంది, మనకు ఇండియాలో కూడా దొరుకుతా ఉంది. ఈ మందు వాడితే ఈ ట్రైగ్లిజరైడ్స్ కూడా తగ్గుతాయి. సో ఈ కొలెస్ట్రాల్ కి సంబంధించిన మందులు వాడేటప్పుడు ఈ లిపిడ్ ప్రొఫైల్ అన్నది మనం రెగ్యులర్ గా చేస్తూ వెళ్ళాం. ఈ గుండె జబ్బుకు సంబంధించి మీకు ఏమైనా అనుమానాలు, సందేహాల నివృత్తి కావాలంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఆ కామెంట్స్ ను మేము ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు.